సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఏప్రిల్ 2న ఢిల్లీ వెళ్లనున్న సీఎం 2 రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. ప్రత్యేక హోదా కోసం జాతీయ పార్టీ నేతలను కలిసి కోరనున్నట్లుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఏప్రిల్ 2న ఢిల్లీ వెళ్లనున్న సీఎం 2 రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. ప్రత్యేక హోదా కోసం జాతీయ పార్టీ నేతలను కలవనున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఏ పార్టీల నేతల్ని కలవనున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం ఇప్పటికే ఆందోళనలు ప్రారంభించిన ముఖ్యమంత్రి పార్లమెంట్ వేదికగా ఎంపీలు చేస్తున్న ఆందోళనకు కొనసాగింపుగా ఈ రోజు అఖిల సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలోనే అనేక మంది సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు మీరు విజయవాడలో కూర్చుని ఈ హోదాకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తే పెద్దగా ప్రయోజనం ఉంది. మీరు నేరుగా ఢిల్లీ స్థాయిలో మీరు పాపులర్ లీడర్, ఖచ్చితంగా మీరు ఢిల్లీకి సంబంధించి ఇప్పటికే జాతీయ పార్టీలలో అనేక పార్టీలు మీకు మద్దతు పలుకుతున్న పరిస్థితుల్లో మీరు ఢిల్లీకి వెళ్లి నేరుగా జాతీయ పార్టీ నేతలను కలిస్తే మంచి ఫలితం ఉండవచ్చునని ఒక సూచనను ప్రతినిధులు చేశారు. ఈ సూచన చేసిన తర్వాత ముఖ్యమంత్రి కొంత ఆలోచించిన తర్వాత ఏప్రిల్ 2, 3 తేదీలలో, ఎందుకంటే పార్లమెంటు 6వ తేదీతో ముగుస్తుంది కాబట్టి పార్లమెంటు ముగిసే లోపునే ఢిల్లీకి వెళ్లాలనేది ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఆయన 2, 3 తేదీలలో ఢిల్లీకి వెళ్లాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ లోపుగా ఆయన ఎవరెవరిని అక్కడ ఢిల్లీలో కలవాలి, అనేక ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీల నేతలు కూడా తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతున్న పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలందరితో సమావేశం కావడం, అలాగే మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్న పార్టీల నేతలు వారితో కూడా సమావేశం కావాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. ఈ ఆలోచన ప్రకారమే దాని ప్రకారం ఒక షెడ్యూల్ కూడా తయారు చేస్తున్నారు. ఎవరెవరిని ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందనే దానిపై రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే శ్రీనివాస్, అంటే ఇప్పటికే కాంగ్రెస్ కూడా అవిశ్వాసం నోటీస్ ఇస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎప్పుడైనా నిరవధికంగా వాయిదా పడొచ్చని ఓవైపు సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఈ ప్రత్యేక హోదా కోసం ఇతర పార్టీల నేతల్ని కలిసినప్పటికీ ఉపయోగం ఉండకపోవచ్చు. అంటే తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? మరి పార్లమెంటు ఖచ్చితంగా 6వ తేదీ వరకు కొనసాగుతుందని ఇప్పటి వరకు ఉన్న సమాచారం. అయితే మధ్యలో కనుక సైనిడైజ్ చేస్తే దానికి ఏం చేయాలనేది అప్పటికప్పుడు కొంత వ్యూహ రచన చేసే అవకాశం ఉంది. అయితే జాతీయ స్థాయిలో ఎన్డీఏకు వ్యతిరేకంగా, అంటే మోడీ, అమిత్ షా కూటమి పూర్తిగా ఈ చిన్న రాష్ట్రాల పట్ల లేదా ప్రాంతీయ పార్టీల పట్ల అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారనేది ఒక భావన ఉంది. ఆ భావనను ముఖ్యమంత్రి కూడా చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత ఇతర రాష్ట్రాల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ముఖ్యమంత్రి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న రాజకీయ సిచ్యువేషన్ లో ముఖ్యమంత్రి ఆయనకు జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసిన పరిణితి ఉంది కాబట్టి ఆయన ఢిల్లీకి వెళ్లి అక్కడ నాయకులతో సమావేశం కావాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన క్రమంలోనే ఒకవేళ పార్లమెంటు సమావేశాలలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టక ముందే లేదా టేకప్ చేయక ముందే సైనిడే అయితే కనుక ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై కూడా వారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే శ్రీనివాస్, ఇప్పటికే వామపక్షాలు మద్దతు తీసుకున్న జనసేన హాజరవ్వనప్పటికీ ఈరోజు వామపక్షాలు హాజరైనాయి. కానీ సమావేశం మధ్యలోనే వారు బయటకు వెళ్ళిపోవడం. సో రాష్ట్రంలో అయితే వామపక్ష నేతలు వాళ్ళ పూర్తి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు టీడీపీకి. వాళ్ళు సొంతంగా పోరాడడానికి అయితే నిర్ణయించుకున్నారు. బట్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో సిపిఐ, సిపిఎం, ఆ నేతల్ని కలిసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఉభయ వామపక్షాలకు సంబంధించి అగ్రనేతలనే ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంది. ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నేతలు చెప్పింది ఒకటే ఉంది. ఇప్పటి వరకు, అంటే మేము గతంలో అనేక సందర్భాల్లో చెప్పాము, అన్ని పార్టీల నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని గతంలో చెప్పాము. అయినా మీరు అప్పుడు పట్టించుకోలేదు. పైగా
మేము ఆందోళన చేస్తున్న క్రమంలో మా పైన కేసులు పెట్టారనేది ప్రధానంగా వామపక్షాలు చేసిన ఆరోపణ. దీంతో పాటు ఇప్పటికే వామపక్షాలు జనసేన వైపు స్టాండ్ తీసుకుని ఉన్నాయి. ఖచ్చితంగా జనసేనకు సంబంధించి కార్యాచరణలో ఆ రెండు పార్టీలు కూడా భాగస్వామ్యమై ఉన్నాయి. ఇప్పటికే అనేక సందర్భాలలో అనేక సమావేశాలలో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు సడన్ గా జనసేనను వదిలి ఈ టీడీపీతో ఇప్పుడు టీడీపీ చేస్తున్న ఆందోళనతో కలిసి వచ్చే అవకాశం లేదు. స్ట్రాటజికల్ గా కూడా అది వామపక్షాలకు మంచిది కాదు. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం వారు ఒకటే చెప్పారు, బీజేపీ తెలుగుదేశం తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగిస్తామనేది సిపిఎం మధు చేసిన స్పష్టీకరణ. సో ఆ ప్రకారం చూస్తే కనుక ఇప్పటికిప్పుడు వాళ్ళు స్టాండ్ మార్చుకునే అవకాశం లేదు. అయితే జాతీయ స్థాయిలో కనుక జాతీయ స్థాయి నాయకత్వం వామపక్షాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని రాష్ట్ర స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఒకవేళ రాజకీయాలు ఎలా మరుపు తిరుగుతాయనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం. కానీ భవిష్యత్తు రాజకీయాల్లో ఖచ్చితంగా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు కృషి చేసే అవకాశం ఉంది. అయితే శ్రీనివాస్, అంటే ప్రధానంగా ఈ 2 రోజుల పర్యటనలో ఎవరైనా బీజేపీ నేతలను కలిసే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే పోలవరానికి సంబంధించిన నిధులు కానీ అలాగే రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్కి సంబంధించి కానీ నిధులు కూడా ఆగిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఏమైనా కేంద్రాన్ని కలిసి రిక్వెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా ఈ పర్యటనలో? ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ నేతలు ఎవరిని కూడా కలిసే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఇది కంప్లీట్ ఇప్పటి వరకు చేసిందంతా బార్గెనింగ్ చేశారు. ఈ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాలి కాబట్టి ప్రయోజనం చేకూర్చేందుకు బీజేపీకి సంబంధించిన నేతలతో సమావేశాలు కానీ కేంద్ర మంత్రులతో సమావేశాలు కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయిన పరిస్థితి. ఎన్డీఏ ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ బీజేపీని కలిస్తే కనుక అది రాజకీయంగా అప్పుడు సంకేతాలకు దారితీసే అవకాశం. కాబట్టి బీజేపీని తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు తప్పించి మిగిలిన అందరినీ కలిసే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమిలో కూడా ఎవరైతే కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్నారో వారిని కలిసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా టెంటేటివ్ గా ఇప్పటి వరకు ఎవరెవరిని కలవాలనేది ఇప్పటి వరకు డిసైడ్ కాకపోయినా రేపు ఎల్లుండిలో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.